హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ప్రతిరోజు మనకి దేవుడు ఒక్క గొప్ప ఉపమానముతో మన ముందుకు వస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నడిపిస్తున్నాడు. శ్రేష్టమైన వాక్యము, వాగ్దానము దేవుడు అనుగ్రహించి ప్రార్థన అన్ని విధాలుగా మనల్ని ప్రోక్షిస్తూ సహాయం చేస్తున్న దేవునికి చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన పరలోకమందున మా తండ్రి, నీకు స్తుతి స్తోత్రాలు, కోట్ల స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. సర్వాధికారి, సర్వసృష్టికర్త, లోకరక్షుడా, పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ఈ లోకమంతా సంచారం చేస్తున్న దేవా, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయం 8వ వచనం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వును రాలిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఆమేన్. హల్లెలూయా. గడ్డి ఎండిపోవును, దాని పువ్వును వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది. చూడండి, ఎవరైతే దేవుని వాక్యమునకు మనం లోబడి దేవుని వాక్యాన్ని మనం రిసీవ్ చేసుకుని మన పనిలోకి మనం వెళ్తున్నామో అది నిత్యము మనల్ని నిలబెడుతుంది. ఒకవేళ వాక్యము లేక మరి దేవుణ్ణి తెలియక చాలామంది చాలా రీతిలుగా నష్టపోయిన వారు, కష్టాల్లో పడిపోయిన వారు, అప్పుల్లో పడిపోయిన వారు, అనేకమైన కుటుంబ సమస్యల్లో పడిపోయిన వారు కోకొల్లలుగా ఈ లోకంలో ఉన్నారు. ఈ గడ్డిని పోలినటువంటి వారు పచ్చగా వచ్చింది, మంచిగా ఎదిగారు, మంచిగా వారి యొక్క ఆత్మీయ జీవితం మంచిగా ఉంది, కానీ ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే వాక్యము వారిలో లేదు. వాక్యము ఎవరిలో ఉంటుందో వారు పచ్చగా ఉంటారు. ఎప్పటికీ నీరు ఉబుకుతున్నటువంటి నీటి కాలవన వారున నడబడుతున్న చెట్టు పచ్చగా ఎలా ఉంటుందో అలా వాళ్ళు ఉంటారని ఖచ్చితంగా దేవుడు సెలవిస్తున్నాడు. 10వ వచనంలో, ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది, ఆయన చెయ్యు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. హల్లెలూయా. ఆయన ఇచ్చు బహుమానం ఆయన దగ్గర ఉంది. ఎవరైతే వాక్యానికి లోబడి వాక్యానుసారంగా ఉంటారో వారు ఎప్పుడు పచ్చగా ఉంటారు, ఎండిపోరు, ఖచ్చితంగా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఆయన ఇచ్చే బహుమానము ఆయన వచ్చే ముందే ఉంటుందంట. అది ముందుగానే ఆయన ఎప్పుడైతే ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తామో ఆయన ఎప్పుడు వస్తాడు అప్పుడు ఆయన కన్నా ముందు స్థిరపరిచి సిద్ధపరిచి అక్కడ నిలబెడతాడు. మనకన్నా దేవుని కన్నా ముందు ఆ ఆశీర్వాదము, దీవెన, కృప, సన్నిధి ఎప్పుడు ముందు నడుస్తుందని ప్రభు చల్పిస్తున్నాడు. కాబట్టి మనం తప్పకుండా దేవుని చేదించాలి, దేవుని వెంబడించాలి, దేవుని కృపను మనం పొందుకోవాలి, ఆయన ఐశ్వర్యాన్ని మనం పొందుకోవాలి, ఆయన ఇచ్చే బహుమానాన్ని మనం పొందుకోవాలి. కాబట్టి గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు రాలిపోతుంది, కానీ మన దేవుని వాక్యము నిత్యము నిలిచి ఉంటుంది. అది వాగ్దానము, అది గొప్ప శక్తివంతమైనది, గొప్ప శక్తి గలది. దానికి కార్యం జరిగిస్తే తప్పక జీవించండి. దేవుని కార్యాన్ని మనం చూస్తాం. ఈ ప్రార్థనలు ఏకీవించండి, దేవుడు కార్యం చేస్తాడు. మహాపరిశుద్ధుడైన పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తుతి కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలయ్యా. ఇదిగో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు పడిపోతూ ఉన్నారు అయ్యా. క్రైస్తవులని నమ్మి మోసపోయిన వారు అనేక మంది ఉన్నారు. వెనకకి వెళ్ళిపోయారు. వాక్చాతుర్యమును వారు అనుభవించలేక, దేవుని శక్తిని అనుభవించలేక, దేవుడిచ్చే బహుమానం అనుభవించలేక, దేవుని కొద్దిగా శ్రమలు మనకు వచ్చినప్పుడు తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోయిన వారు అనేక మంది ఉన్నారు. తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి నీతిగా, న్యాయముగా, యథార్థంగా ఉండటానికి, దేవునితో సహవాసం చేయడానికి కొన్ని శ్రమలు వస్తున్నాయి ప్రభా. ఆ శ్రమలు తట్టుకుని నిలబడిన వారు ధన్యులవుతారని మీరు సెలవిచ్చారు. ఆ రీతిగా ప్రభా సహాయం చేయండి. బిడ్డలు ఎంతోమంది తెలియక మోసపోయి వెనకకు తప్పిపోతున్నారు. వారిని క్షమించి మళ్ళా మీ కృపతో నిలబెట్టి సహాయం చేయండి. గొప్ప కృపతో నింపండి. నీ కార్యం జరిగించండి. పరిశుద్ధాత్ముడా, అనేక దేశాల్లో
మరి రాష్ట్రాల్లో ఇదిగో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలకినైనా ఘోరంగా రైతులు నష్టపోయారు, అనేక నష్టాలు జరిగినాయి, అనేక రీతిలుగా అయ్యా ప్రభుత్వం నష్టపోయి కష్టాల్లో శ్రమలో పడి ఉన్నారు ప్రభా. ప్రజలందరినీ కాపాడండి, రక్షించండి, కృప దయచేయండి, దాతలు నడిపించండి, గొప్ప కృపతో అక్కడ సహాయం అందజేయడానికి కృప దయచేయండి ప్రభా. మీ పాదాలు పట్టును అడుగుతున్నాము తండ్రి, గొప్ప సన్నిధిని మాకు దయచేయండి. చేతికి రాకుండా నష్టపోయిన వారు అనేక మంది ఉన్నారు, వారికి సహాయం చేయించండి ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క సంఘాన్ని, సేవకుల్ని మీరు జ్ఞాపకం చేసుకుని వారి ప్రార్థనలు, యోచనలు జ్ఞాపకం చేసుకొని ప్రతి దానికి సమాధానం ఇచ్చి శాంతిపరిచి మహిమ పొందుకోమని యేసయ్య సర్వశక్తిగల నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాగ్దానాలు మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. దేవునికి మీరు నాకింకా ప్రోత్సహించిన వారు, దేవునికి మహిమకరంగా ఇంకా గొప్ప వీడియోలు చేయడానికి నాకు దేవుడు సహాయం చేస్తాడు. ఉత్సాహంగా నేను చేయడానికి కూడా నాకు ఇంకా నాకు ఆసక్తి పడుతుంది. కాబట్టి మీరు అందరూ తప్పక సహాయం చేయాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.